మనం డిస్కస్ చేద్దామండి. ఒక్కసారి మనం చూసినట్లయితే నౌ ద ఇంపార్టెంట్ యాక్ట్స్ ఆఫ్టర్ దట్ there are four charter acts are there. Four charter acts are there. In that four charter acts, the first charter act 1793. So 1793 చార్టర్ చట్టము. సార్ మరి ఓకే, ఇన్ దిస్ చార్టర్ యాక్ట్ వాట్ ఆర్ ద మెయిన్ ఫీచర్స్, అంటే ముఖ్య లక్షణాలు ఏంటి ఈ యొక్క చార్టర్ యాక్ట్కి సంబంధించి, రైట్ అండి. ఈ యొక్క యాక్ట్ ఫీచర్ని చూద్దాం. ఫస్ట్ ఏం చెప్పిందంటే ఈ యొక్క చార్టర్ యాక్ట్ 1793, సో దట్ ఈస్ వన్ థింగ్. ఓకే, ద ఓవర్ రైడింగ్ పవర్, this charter act extended the overriding power to the future governor generals as well as all presidency governors. అంటే ఓవర్ రైడింగ్ పవర్ అంటే ఏంటంటే ఇంతకుముందు చెప్పింది కదా. సో మనకి నేను ఇంతకుముందు మీకు చెప్పిన యాక్ట్లో 1786లో సో తన యొక్క గవర్నర్ జనరల్ కౌన్సిల్ ఇచ్చేదాన్ని పక్కన పెట్టి ఆయన ఓన్గా డెసిషన్ తీసుకునే ఆ యొక్క ఓవర్ రైడింగ్ పవర్ ఏదైతే ఉందో అది ఫ్యూచర్ గవర్నర్ జనరల్స్కి కూడా అప్లై అవుతుంది. సో ఫ్యూచర్లో ఎవరైనా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అయితే వాళ్ళు కూడా ఆ గవర్నర్ జనరల్ కౌన్సిల్ ఇచ్చే ఐడియాస్ని పక్కన పెట్టి డెసిషన్స్ని పక్కన పెట్టి మీరు చెయ్యవచ్చు. అట్లాంటిది ఇది కంటిన్యూ చేసింది. అదేవిధంగా నాట్ ఓన్లీ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అండి, ప్రెసిడెన్సీస్ గవర్నర్స్ కూడా వాళ్ళు కూడా వాళ్ళ యొక్క కౌన్సిల్ ఇచ్చే డెసిషన్స్ని పక్కన పెట్టి వాళ్ళు కూడా ఓన్గా స్పెషల్ కేసెస్లో డెసిషన్స్ తీసుకోవచ్చు అనేది చెప్పింది. సో ఇట్ విల్ బి డిస్ప్లేడ్ హియర్. EXT అంటే extended. This act extended the overriding power to the future governor generals. I told you na, future governor generals. At the same time, presidencies governors. So ఈ విధంగా presidencies governor కి అండ్ ఫ్యూచర్ గవర్నర్ జనరల్స్ కి ఆ యొక్క ఓవర్ రైడింగ్ పవర్ అనేది ఎక్స్టెండ్ చేసింది ఈ యొక్క చార్టర్ యాక్ట్ 1793. అండ్ నెక్స్ట్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ is also there that we should discuss. So what is that? So that is this charter act gave more power to the గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కి కొంచెం ఎక్కువ పవర్ ఇచ్చింది. మై డియర్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్, ఐఎమ్ గివింగ్ యూ సంథింగ్ ఎక్స్ట్రా టు యూ, దట్ ఈస్ సంథింగ్ ఎక్స్ట్రా పవర్. వాట్ ఈస్ దట్ పవర్? దట్ పవర్ ఈస్ you can have the more control over the that is Bengal and Madras subordinate presidencies government. Okay na? సో మనకి బెంగాల్ ప్రెసిడెన్సీ ఉంది, మద్రాస్ ప్రెసిడెన్సీ ఉంది. ఈ రెండు కూడా ఎవరికి సబార్డినేట్? సారీ, ఇట్ ఈస్ నాట్ బెంగాల్, దిస్ ఇస్ ద బాంబే ప్రెసిడెన్సీ అండ్ మద్రాస్ ప్రెసిడెన్సీ ఉంది. ఈ బాంబే అండ్ మద్రాస్ ప్రెసిడెన్సీస్ ఎవరికి సబార్డినేట్? సో బెంగాల్కి సబార్డినేట్. అప్పుడు ఏం చేసింది? గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి ఇంకా ఎక్కువ అధికారం ఇచ్చేసి వాళ్ళని ఇంకా నియంత్రణ కిందికి తీసుకొచ్చింది అండి ఈ యొక్క చార్టర్ యాక్ట్ 1793. రైటా? దట్ ఇస్ ద సెకండ్ థింగ్. సో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గేవ్ మోర్ పవర్స్, ఎక్కువ అధికారాలు ఎట్లా ఇచ్చింది? ఈ యొక్క బాంబే అండ్ మద్రాస్ ప్రెసిడెన్సీస్ గవర్నమెంట్స్ ని కంట్రోల్ చేసే విధంగా ఆయనకి ఎక్కువ అధికారాలను ఇవ్వడం జరిగింది ఈ యొక్క చట్టం. ఓకేనా? దట్ ఈస్ ద వన్ మోర్ పాయింట్. అండ్ నెక్స్ట్ గైస్, దిస్ చార్టర్ యాక్ట్ extended the East India Company tenure another 20 years. My dear East India Company, you will be there for another 20 years అని చెప్పేసి ఈ యొక్క చట్టం చెప్పింది. ఓకేనా? సో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క దేనికి ఉండమని చెప్పిందండి? ట్రేడ్ మోనోపొలీ, అంటే నీ యొక్క వ్యాపార గుత్తాధిపత్యం ఏదైతే ఉందో, ద ట్రేడ్ మోనోపొలీ ఏదైతే ఉందో దాన్ని ఇంకొక 20 yearsకి నువ్వు ఎక్స్టెండ్ చేసుకో మై డియర్ ఈస్ట్ ఇండియా కంపెనీ అని చెప్పేసి ఈ యొక్క చట్టం చెప్పింది. ఓకేనా? సో దాంతో పాటుగా ఈ యొక్క చట్టం ఏం చెప్పింది అంటే, కమాండర్ ఇన్ చీఫ్ ఉన్నాడు కదా, ఐ టోల్డ్ యూ నా దట్ కమాండర్ ఇన్ చీఫ్ ఇన్ ద యాక్ట్ ఆఫ్ 1786. సో దిస్ యాక్ట్ టోల్డ్ దట్ commander in chief will not be a member of the governor general council. ఓకేనా? కమాండర్ ఇన్ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన గవర్నర్ జనరల్ కౌన్సిల్లో మెంబర్ కాకూడదు. ఒకవేళ ఇఫ్ హీ వాజ్ అపాయింటెడ్, సో ఒకవేళ ఆయన అపాయింట్ అయితే తప్పితే, అంటే ఆయన నీడ్ ఉంటే ఈ యొక్క గవర్నర్ జనరల్ కౌన్సిల్లోకి వస్తాడు. లేకపోతే గవర్నర్ జనరల్ కౌన్సిల్ సపరేట్, కమాండర్ ఇన్ చీఫ్ సపరేట్. ఆయన ముచ్చట ఆయన చేస్తుంది, గవర్నర్ జనరల్ కౌన్సిల్ ముచ్చట గవర్నర్ జనరల్ కౌన్సిల్ చేస్తుంది. ఒకవేళ అవసరం ఉంటే ఆయన వస్తాడు, లేకపోతే సపరేట్గా ఉంటాడు అని చెప్పేసి ఈ యొక్క యాక్ట్ చెప్పిందండి. ఇంకేం చెప్పింది ఈ యొక్క యాక్ట్ అంటే, సో గైస్ యు నో వాట్, ఈ మనకి దీనికి సంబంధించి అంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్కి సంబంధించి కానీ
అండ్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్కి సంబంధించిన స్టాఫ్ కూడా ఉంటారండి. సో ఆ యొక్క స్టాఫ్కి సంబంధించి కానీ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అండ్ వాళ్ళ యొక్క స్టాఫ్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క స్టాఫ్కి సంబంధించి కానీ దీస్ గైస్ సాలరీస్ paid out from the Indian revenues. Okay, na? Actually they are working for the British government, but we should pay the salaries to these folks. Okay, అంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్లో పనిచేసే వాళ్ళకి అండ్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ యొక్క స్టాఫ్ ఎవరైతే ఉంటారో స్టాఫ్కి జీతాలు బ్రిటిష్ ప్రభుత్వం ఇవ్వదంట. ఎవరిస్తారంట? ఇండియన్ రెవెన్యూస్ని, అంటే ఇండియాలో నుంచి కలెక్ట్ చేసిన ట్యాక్స్ రెవెన్యూ ఏదైతే ఉంటుందో ఆ ఇండియన్ రెవెన్యూస్ నుంచి ఈ యొక్క బోర్డ్ ఆఫ్ కంట్రోల్ వాళ్ళకి అండ్ ఈ యొక్క స్టాఫ్కి జీతాలు వస్తాయని చెప్పింది. ఓకేనా, రైట్ అండి. సో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అండ్ స్టాఫ్ పెయిడ్ అవుట్ ఆఫ్, వాళ్ళకి జీతాలు ఎక్కడి నుంచి వస్తాయండి? సో ఇండియన్ రెవెన్యూస్, భారతదేశం యొక్క రెవెన్యూస్ నుంచి ఇస్తారు అని చెప్పేసి ఈ యొక్క చట్టం చెప్పింది. అండ్ దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ అండ్ సిగ్నిఫికెంట్ పాయింట్స్ రిలేటెడ్ టు దిస్ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1793. Hope you understood, my dear friends. Whatever here I am displaying, this is the crystal clear explanation of the Lakshmikant Indian Polity book. Go and check it. Right, next one. I'm sorry. Next thing is, ida 93 అయిపోయింది కదా, ఇంకొక 20 years కదా. So that is 1813 అండి, 1813. ఓకేనా. సో 1813 Charter Act of 1813. So what are the features of this act? మరి ఈ యొక్క యాక్ట్ యొక్క ఫీచర్స్ ఏంది? అప్పుడు ఏం చేసింది తెలుసా? కదా, మై డియర్ ఈస్ట్ ఇండియా కంపెనీ, you don't do over action. So your over action is day by day, it is getting increasing. You don't do over action. So that's why this Charter Act abolished the East India Company trade monopoly. Okay na? This Charter Act abolished the East India Company trade monopoly. ఈ యొక్క Charter Act ఏం చేసింది? ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉందో ఈఐసి యొక్క ట్రేడ్ మోనోపోలీ, వ్యాపార గుత్తాధిపత్యాన్ని రద్దు చేసింది అండి. ఓకేనా, అంటే ఏంటి? నౌ ద ఇండియన్ ట్రేడ్ థ్రోన్ ఓపెన్ టు ఆల్ బ్రిటిష్ మర్చెంట్స్. అంటే మన ఇండియాలో వ్యాపారం అనేది ఇక ప్రతి ఒక్క బ్రిటిష్ వ్యాపారస్తుడు వచ్చి ఇండియాలో వ్యాపారం చేసుకోవచ్చు. ఇంతకుముందు ఏముండే? ఇంతకుముందు ఎక్స్క్లూజివ్లీ ఎవడైతే ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించిన వాడు ఉంటాడో వాడే ఇండియాలో వ్యాపారం చేసుకోవాలా. ఇప్పటి నుంచి అట్లా కాదు, ఎవడైనా అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడ వ్యాపారం చేసుకోవచ్చు అని ఈస్ట్ ఇండియా కంపెనీకి ఎక్స్క్లూజివ్గా ఆ ట్రేడ్ మోనోపలి ఏదైతే ఉందో ఆ ట్రేడ్ మోనోపల్ని ఇది అబాలిష్ చేసింది. క్లియర్? రైట్ అండి. సో మరి ఇది ట్రేడ్ మోనోపోలీ అబాలిష్ అయిపోయింది అంటే అంత అయిపోయిందా అంటే కాదండి. సో ట్రేడ్ ఇన్ టీ అండ్ ట్రేడ్ విత్ చైనా, టీ అండి, టీ వ్యాపారము అండ్ చైనాతో వ్యాపారము, టీ వ్యాపారంలో అండ్ చైనాతో వ్యాపారంలో ఈ రెండు ట్రేడ్లు ఈస్ట్ ఇండియా కంపెనీ దగ్గరనే ఉన్నాయి. ఇక మిగతా అన్నిటిని అబాలిష్ చేసింది, రద్దు చేసింది. ఓకేనా, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండ్ యూ షుడ్ రిమెంబర్ దట్. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటి తెలుసా? దిస్ యాక్ట్ asserted, ASSERTED, asserted. This act asserted. ఏం అసర్ట్ చేసిందండి? This act asserted and this act declared sovereignty of the British Crown. This act declared the sovereignty of the British Crown over the East India Company territories. You don't worry, I'm here to explain. Okay? So, this act asserted and declare చేసింది. ఏం డిక్లేర్ చేసింది? సావర్నిటీ ఆఫ్ ది బ్రిటిష్ క్రౌన్. బ్రిటిష్ క్రౌన్ యొక్క సార్వభౌమాధికారాన్ని, బ్రిటిష్ క్రౌన్ యొక్క సుప్రీం అధికారాన్ని ఎవరిపైన? కంపెనీస్ టెరిటరీస్ ఇన్ ఇండియా. ఇండియాలో ఉండే ఈస్ట్ ఇండియా కంపెనీ భూభాగాలు ఉన్నాయి కదా, చెప్పిన ఇంతకు ముందే. ఈస్ట్ ఇండియా కంపెనీ ఓవర్ యాక్షన్ చేయకు, నువ్వు అక్కడ ఉన్నావు ఖాళీ అంతే. కానీ ఈ ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించిన భూభాగాలు ఏవైతే ఇండియాలో ఉన్నాయో ప్రతి ఒక్క భూభాగం పైన సుప్రీం కంట్రోల్ ఎవరికి ఉంటుంది అంటే సో బ్రిటిష్ క్రౌన్కి ఉంటుంది అని చెప్పేసి ఈ యొక్క యాక్ట్ డిక్లేర్ చేయడం జరిగింది, చెప్పడం జరిగింది. ఓకేనా? రైట్. సో దట్ ఈస్ ద పాయింట్ హియర్. రైట్ అండి. సో దిస్ ఇస్ ద వన్ అండ్ దిస్ ద టూ. నౌ విల్ సీ ద థర్డ్ వన్. సో దట్ ఈస్ వాట్ గైస్. సో దిస్ యాక్ట్ allowed the Christian missionaries. ఓకేనా? దిస్ యాక్ట్ allowed the Christian missionaries to India. ఇండియాకి ఎవరైతే క్రిస్టియన్ మిషనరీస్ ఉంటారో వాళ్ళని అలో చేసింది. మరి ఏం చేయాలి? వాళ్ళు వచ్చి ఏం చేయాలి? ఏమైనా పాటలు పాడాలన్నా, ఏమైనా డాన్స్ చేయాలన్నా? అట్లా కాదు. ఏం చేయాలి? సో దిస్ యాక్ట్ allowed the Christian missionaries to India to enlightening the people of India, to educating the people of India. ఇండియాలో చాలా మందికి విద్య లేదు, సో ఇల్లిటరేట్స్ ఉన్నారు. మై డియర్ క్రిస్టియన్ మిషనరీస్, యూ గో టు ద ఇండియా అండ్ యూ ఎనలైట్ ద పీపుల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఈ యొక్క యాక్ట్ చెప్పడం జరిగిందండి. సో దిస్ యాక్ట్ allowed the Christian missionaries.
దిస్ యాక్ట్ అలౌడ్ ద క్రిస్టియన్ మిషనరీస్ టు ఇండియా. ఎందుకోసం అలౌ చేసిందండి? ఎన్ఎలైటింగ్ ద పీపుల్ని ఎడ్యుకేట్ చేయడానికి. అది గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ పాయింట్ 1, 2, 3 and 4. 4 is this act 1813 Charter Act provided that spread of the Western education among the inhabitants of the British possessions in India. Among the inhabitants of the British possessions in India. What is that? I'll tell you. Okay. సో ఈ యొక్క చట్టం ఏదైతే ఉందో ఇది వెస్టర్న్ ఎడ్యుకేషన్ని స్ప్రెడ్ చేసిందండి. ఎక్కడ? బ్రిటిష్ ఇండియాలో ఉండే ఇన్హాబిటెంట్స్ అంటే ఎవరు? పీపుల్. బ్రిటిష్ ఇండియాలో ఉండే ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఏం చేసింది? అయ్యా నువ్వు వెస్టర్న్ ఎడ్యుకేషన్ని స్ప్రెడ్ చెయ్యి, దానికి అధికారాన్ని ప్రొవైడ్ చేసింది ఈ యొక్క చట్టము. ఓకేనా? దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, దిస్ యాక్ట్ ఆథరైజ్డ్ ద లోకల్ గవర్నమెంట్. ఈ యొక్క చట్టము లోకల్ గవర్నమెంట్కి ఒక అధికారం ఇచ్చింది. మై డియర్ లోకల్ గవర్నమెంట్స్, యూ కెన్ ఇంపోజ్ ద ట్యాక్సెస్ ఆన్ పర్సన్స్. అక్కడ వ్యక్తులు ఉంటారు, ఆ యొక్క వ్యక్తుల పైన, లోకల్ గవర్నమెంట్లో ఉండే వ్యక్తుల పైన మీరు ట్యాక్సెస్ని ఇంపోజ్ చేయండి అని చెప్పింది. ఓకే, యూ నాట్ ఓన్లీ ఇంపోజ్ ద ట్యాక్సెస్. నువ్వు ట్యాక్సెస్ని ఇంపోజ్ చేయడమే కాదు, ఇంకేం చేయాలా? నువ్వు ట్యాక్సెస్ని ఇంపోజ్ చేయడమే కాదు, ఇఫ్ ద పీపుల్ దే డిడ్ నాట్ పే ద ట్యాక్సెస్ యూ కుడ్ పనిష్ దెమ్. నువ్వు వాళ్ళని పనిష్ కూడా చేయొచ్చు అని చెప్పేసి ఈ యొక్క చట్టం చెప్పింది. ఓకేనా? రైట్. సో లోకల్ గవర్నమెంట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు ట్యాక్సెస్ని ఇంపోజ్ చేయొచ్చు ఆ యొక్క పర్సన్స్ పైన, అక్కడ ఉండే వ్యక్తుల పైన. ఒకవేళ వాళ్ళు పే చేయకపోతే సో ఏం చేయొచ్చు? వాళ్ళని పనిష్ కూడా చేయొచ్చు అని చెప్పేసి ఈ యొక్క 1813 చెప్పింది. రైటా? చలో. అండ్ నెక్స్ట్, అంత బాగానే ఉంది, ఇంకో ముచ్చట కూడా ఉంది. ఏం తెలుసా అది? దట్ ఈస్ గైస్, సో ఫర్ ఎడ్యుకేషన్ సేక్ దిస్ యాక్ట్ ప్రొవైడెడ్ 1 lakh రూపీ. 1 లక్ష రూపాయలు విద్య కోసం కేటాయించిన చట్టం ఏంటి అంటే 1813 అండి. ఓకేనా? సో ఎలొకేటెడ్ 1 lakh 1 లక్ష ఫర్ ఎడ్యుకేషన్, విద్య కోసం 1 లక్ష కేటాయించింది. ఓకేనా? సో దీస్ ఆల్ ఇంపార్టెంట్ features or provisions of the 1813 Charter Act. Clear? Right. And next, Charter Act of 1833. సో 1833 చార్టర్ చట్టము. మరి ఇదేం చెప్తుంది? మంచినే చెప్తుంది, గమ్మత్ ముచ్చట్లు ఉన్నాయి, చూద్దాం. సో గైస్, this act was the final step, or this act was the important move towards centralization in British India. సో బ్రిటిష్ ఇండియాలో, అక్కడ వస్తే చూడండి ఒకసారి. సో బ్రిటిష్ ఇండియాలో సెంట్రలైజేషన్కి సంబంధించి, అంటే కేంద్రీకృతానికి సంబంధించిన ఒక చివరి స్టెప్గా దీన్ని చెప్పుకోవచ్చు, ఒక ఇంపార్టెంట్ మూవ్గా చెప్పుకోవచ్చు ఈ యొక్క చట్టాన్ని. ఓకేనా? రైట్. మరి ఏం సార్ గంతగనం సెంట్రలైజేషన్ ఏం చేసింది? గంతగనం కేంద్రీకృతమైన విధానానికి ఇది ఏం చేసింది అంటే మొత్తం తీసుకెళ్లి బ్రిటిష్ వాళ్ళ చేతిలో పెట్టింది. ఏంటి? మొత్తం ఈ యొక్క రూలింగ్ కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ అంతా తీసుకొచ్చి వాళ్ళ చేతిలో పెట్టింది. ఎట్లా పెట్టింది సార్? ఇప్పుడు చూద్దాం సార్. రైట్. ఫస్ట్ వన్, దిస్ యాక్ట్ మేడ్, అంతకుముందు మనం ఏమంటున్నాం? గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అంటుండే. ఈ యాక్ట్ ఏం చేసింది తెలుసా? గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరైతే ఉన్నారో, గవర్నర్ జనరల్ ఉకోతి గమ్మతున్నాను, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఏంది? గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కాదు, ఇప్పటి నుంచి వీ కాల్ ఇట్ యాజ్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అని చెప్పింది. ఏమని చెప్పింది? నాట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా కాల్ చేద్దామని చెప్పింది. ఓకే, మరి ఆ యొక్క గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా పిలుద్దామా? అంతే, ఇంకేమైనా చేద్దామా? నో 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 నో. ఆ యొక్క గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా గారికి ఏం చేద్దాం? వీ షుడ్ గివ్ ద సివిల్ అండ్ మిలిటరీ పవర్స్. ఆయనకి అట్లా పేరు ఇవ్వడమే కాదు, పేరుతో పాటుగా మొత్తం సివిల్ అధికారాలు ఆయనకే ఇద్దాం, మిలిటరీ అధికారాలు ఆయనకే ఇద్దాం. బాగానే ఉంది, ఇచ్చినాం సార్. మరి ఫస్ట్ టైం ఎవరు గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా అంటే అపాయింట్ చేయబడ్డారు అంటే విలియం బెంటిక్. ఓకేనా? విలియం బెంటిక్. క్లియర్? సో ఇట్ విల్ బి అప్ హియర్. I told you, Governor General of Bengal, one second. Governor General of Bengal became the Governor General of India. And ఆయనకి ఏమి ఇచ్చారు? సివిల్ అండ్ మిలిటరీ పవర్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సో ఫస్ట్ పర్సన్ ఎవరంటే విలియం బెంటిక్. ఎవరైనా ఫస్ట్ పర్సన్? విలియం బెంటిక్. రైటా? సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, దిస్ యాక్ట్ డిప్రైవ్డ్ ద Bombay and Madras legislative powers, and those powers are deprived and those powers given to the
గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా, ఎక్స్క్లూజివ్లీ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఓకేనా, రైట్. ఇట్ విల్ బి అప్ హియర్, డోంట్ వరీ గైస్. డిప్రైవ్డ్ అంటే ఏంటి? షార్ట్ ఆఫ్, SHORTOF, షార్ట్ ఆఫ్ అంటే ఏంటి? తీసేసిరండి. ఏం తీసేసిరు అంటే బాంబే అండ్ ఈ యొక్క మద్రాస్ గవర్నర్స్కి సంబంధించిన, బాంబే అండ్ మద్రాస్ గవర్నర్లు ఉన్నారు కదా, వాళ్ళకి సంబంధించి వాళ్ళకు కొన్ని లెజిస్లేటివ్ పవర్స్ ఉంటుండే. LPs అంటే ఏంటండి? లెజిస్లేటివ్ పవర్స్. వాళ్ళకు కొంచెం శాసన అధికారాలు ఉంటుండే. ఆ శాసన అధికారాలను ఏం చేసింది తెలుసా? ఆ యొక్క శాసన అధికారాలని తీసేసింది. ఇది తీసేసి ఎవరికి ఇచ్చింది? లెజిస్లేటివ్ పవర్స్. ఆ శాసనాధికారాలను తీసేసి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకి ఇచ్చింది. అంటే ఎక్స్క్లూజివ్గా ఆయనే చేయాలి ఇక ఎంటైర్ ఇండియా మొత్తంలో. అంటే ఏంటి? ఇండియాలో ఉన్న బ్రిటిష్ టెరిటరీస్ ఏవైతే ఉంటాయో ఆ టెరిటరీస్కి సంబంధించిన లెజిస్లేటివ్ వ్యవహారాలు ఏమైనా చేయాలి అంటే ఒక్కనే చేయాలి, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా చేయాలి. ఇక కూసో అని చెప్పేసి బాంబేకి చెప్పింది, ఇక కూసో అని ఈ యొక్క మద్రాస్కి చెప్పింది. మొత్తం ఈయనే చేయాలి. అందుకే నేనేమన్నా ఫైనల్ స్టెప్ టువర్డ్స్ సెంట్రలైజేషన్ అంటే ఏంది? యాక్చువల్లీ వీళ్ళ దగ్గర ఉన్న పవర్స్ వీళ్ళ దగ్గరనే ఉంటే బాగుంటుండే. వాళ్ళ దగ్గర నుంచి పీక్ ఉంది, తీసుకొని ఈయనకి ఇచ్చింది. కాబట్టి ఫైనల్ స్టెప్ టువర్డ్స్ సెంట్రలైజేషన్. క్లియర్? రైట్ అండి. ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏం తెలుసా ఇక్కడ? యా, సో దట్ ఈస్ లాస్ మేడ్ అండర్ ప్రీవియస్ యాక్ట్స్. అంటే ప్రీవియస్ యాక్ట్ అంటే గత యాక్ట్స్ కింద చేసిన లాస్ ఏమైనా ఉంటే ఆ యొక్క లాస్ని ఏమనే వాళ్ళంటే రెగ్యులేషన్స్ అనేవాళ్ళు. కానీ ఈ చట్టం కింద చేసిన లాస్ ఏమైనా ఉంటే ఇక్కడ నుంచి రెగ్యులేషన్స్ కాకుండా యాక్ట్స్, ACTS యాక్ట్స్గా పిలుస్తారండి. దట్ ఈస్ ద నెక్స్ట్ పాయింట్. ఓకేనా? లాస్ మేడ్ అండర్ ప్రీవియస్ యాక్ట్స్. లాస్ అనేవి ప్రీవియస్ చట్టాల కింద చేస్తే వాటిని రెగ్యులేషన్స్ అని పిలిచారు. లాస్ అనేవి ఈ చట్టం కింద ఒకవేళ చేయబడితే దాన్ని యాక్ట్ అని పిలిచారు. ఓకేనా? సో అది కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలండి. దీనికి సంబంధించి 1833 చార్టర్ యాక్ట్కి సంబంధించి. అండ్ నెక్స్ట్ థింగ్ మనం చూసినట్లయితే గైస్, ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉందో, ద ఈస్ట్ ఇండియా కంపెనీ ఎండెడ్ ఇట్స్ కంప్లీట్ కమర్షియల్ యాక్టివిటీస్ అండి. ఇట్ బికేమ్ ప్యూర్లీ అడ్మినిస్ట్రేటివ్ బాడీ. అది కమర్షియల్ బాడీగా తన యొక్క యాక్టివిటీస్ అన్ని కథం పెట్టించేసి ఇట్ ఓన్లీ బికేమ్ ద అడ్మినిస్ట్రేటివ్ బాడీ. అది ఒక పరిపాలనాపరమైన విభాగంగా మారింది ఈస్ట్ ఇండియా కంపెనీ. ఓకేనా? సో ఈస్ట్ ఇండియా కంపెనీ కమర్షియల్ బాడీ ఏదైతే ఉందో ఆ యొక్క కమర్షియల్ బాడీ యాక్టివిటీస్ అన్నీ పోయినాయి, ఎండ్ అంటే కథం అయిపోయినాయి. అండ్ నెక్స్ట్ ప్యూర్లీ ఇట్ బికేమ్ ఏ అడ్మినిస్ట్రేటివ్ బాడీ. అది ఒక అడ్మినిస్ట్రేటివ్ బాడీగా మనకి కావడం జరిగింది. రైట్ అండి? సో దిస్ ఈస్ ద థింగ్. సో దీస్ పాయింట్స్ ఆర్ రిలేటెడ్ టు ది 1833. ఇంకా కూడా ఉన్నాయి, నెక్స్ట్ స్లైడ్లో మనం చూద్దాం. సరేనా అండి? రైట్. సో విల్ మూవ్ టు ద నెక్స్ట్ వన్. చలో గైస్, ఇది మనకి ఇంపార్టెంట్, వీటన్నిటిని గుర్తుపెట్టుకోండి. రైట్. చలో గైస్, నెక్స్ట్ మళ్ళీ 1813 సంబంధించిన అంశాలను చూసినట్లయితే ఫస్ట్ this 1833 Charter Act attempted to introduce the open competition system. Have a look here. Attempted to introduce the, attempt చేసింది, ఇంట్రడ్యూస్ చేయలే. attempted to introduce the system of open competition అంటే ఏంటి? బహిరంగ పోటీ వ్యవస్థ. ఎక్కడ బహిరంగ పోటీ వ్యవస్థ? This act attempted to introduce the open competition system in the రిక్రూటింగ్ ద సివిల్ సర్వీసెస్ ఉంటాయి కదా, ఆ యొక్క సివిల్ సర్వీసెస్లో రిక్రూట్ చేయడానికి ఓపెన్ కాంపిటీషన్ సిస్టాన్ని మనకి ఈ యొక్క చట్టం అనేది ఏదైతే ఉందో ఇది ఇంట్రడ్యూస్ చేసింది. అయితే ఇక్కడ ముచ్చటేం తెలుసా? యాక్చువల్లీ దిస్ ప్రొవిజన్ వాజ్ నెగేటెడ్. వై? బికాస్ అపోజిషన్ ఆఫ్ ది కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. ఓకే, సో బాగానే ఓపెన్ కాంపిటీషన్ సిస్టమ్ ఉండాలి, భారతీయులు కూడా సివిల్ సర్వీసెస్లో పార్టిసిపేట్ చేయాలి అని ఒక మంచి ఇంటెన్షన్తోని ఇది పెట్టింది. కానీ సో ఈ యొక్క కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అపోజ్ చేశారండి. కోవాయ్ గమ్మునుండును అని వ్యతిరేకించడం జరిగింది. దాంతో ఏం చేశారు? నెగేట్ అంటే ఏంటండి? నెగేట్ మీనింగ్ ఏంది? నెగేట్ అంటే క్యాన్సిల్డ్ అవుట్, నెగేట్ అంటే ఇన్వాలిడేట్. ఓకేనా? ఈ యొక్క సిస్టమ్ ఆఫ్ ఓపెన్ కాంపిటీషన్ సిస్టమ్ అనేది ఈ యొక్క కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అపోజ్ చేయడం వల్ల ఆ ప్రొవిజన్ ఏదైతే ఉందో అది మనకి ఇన్వాలిడేట్ అయిపోయింది. ఓకేనా? అది క్యాన్సిల్డ్ అవుట్ అయిపోయింది. క్లియర్ గైస్? సో ప్లీజ్ డూ రిమెంబర్ దట్. నెక్స్ట్ పాయింట్ అండి. సో నెక్స్ట్ పాయింట్ ఈస్ గైస్, సో ఇక్కడ మనకి గవర్నర్ జనరల్స్ కౌన్సిల్ ఉంది కదా, దట్ గవర్నర్ జనరల్ కౌన్సిల్ ఏదైతే ఉందో ఆ యొక్క గవర్నర్ జనరల్ కౌన్సిల్ యొక్క స్ట్రెంగ్త్ అనేది మనకి 3 నుంచి 4 పెంచిందండి. 3 నుంచి 4 పెంచింది. ఫస్ట్ మనకి 4 ఉంటుండే,
తర్వాత అది 3 అయింది, మళ్ళీ ఇప్పుడు 3 నుంచి ఇంకొకరు యాడ్ చేసి 4కి వచ్చింది. మీరు కింద ఆ కామెంట్లో కామెంట్ చేయండి, నలుగురు ఏ యాక్ట్లో ఉండే, ముగ్గురు యాక్ట్ చేసింది, ఇప్పుడు ఇది మళ్ళీ 4 చేసింది. ఒకసారి కామెంట్లో కామెంట్ చేయండి, నేను లాస్ట్లో చూస్తా. రైట్. అండ్ యా 3 to 4. మరి ఆ 4th మెంబర్ ఎవరు? ఒక ఆయన ఎక్స్ట్రా వచ్చింది కదా, ఆ ఎక్స్ట్రా ఒక ఆయన ఎవరు? సో ఆయన జుడిషియల్ మెంబర్గా ఆయనను అపాయింట్ చేయడం జరిగిందండి. దట్ గాయ్ ఈజ్ లార్డ్ మెకాలే. ఫస్ట్ జుడిషియల్ మెంబర్ ఎవరంటే లార్డ్ మెకాలే. ఓకేనా? సో జుడిషియల్ మెంబర్గా ఆయనక జుడిషియల్ మెంబర్ యాడ్ అయ్యిండు. ఆ జుడిషియల్ మెంబర్ ఎవరంటే లార్డ్ మెకాలే. సో గాయస్, ఎప్పుడైతే మనకి ఇదొకటి అంటే జుడిషియల్ మెంబర్ యాడ్ అయిందో అప్పుడు ఏం తెలుసా? యునో వాట్ దట్? అప్పుడు మనకి ఫస్ట్ టైం ఇండియాలో ఐఎల్సి ఒకటి కాన్స్టిట్యూట్ అయిందండి. ఐఎల్సి అంటే ఏంటి? ఐఎల్సి బోలేతో క్యా హై? ఐఎల్సి బోలేతో ఇండియన్ లా కమిషన్ అనేది మనకి ఫామ్ అయింది ఈ యొక్క చట్టం కింద. ఈ యొక్క 1833 చట్టం కింద ఫస్ట్ టైం ఇండియన్ లా కమిషన్ అనేది ఫామ్ అయింది. ఆ యొక్క ఇండియన్ లా కమిషన్కి ఫస్ట్ చైర్మన్ ఎవరు అంటే కూడా లార్డ్ మెకాలేనే. ఓకేనా అండి? రైట్. సో ఇది దీనికి సంబంధించింది. అండ్ నెక్స్ట్ ఈ యొక్క చట్టం ఏం చేసింది తెలుసా? ఊకో స్లేవరీ అంటే బానిసత్వం. సో దిస్ యాక్ట్ అబాలిష్డ్ ద స్లేవరీని ఈ యాక్ట్ అబాలిష్ చేసింది అండి. కానీ అక్కడ కూడా ఒక గమ్మదిగాడు ఉంటాడు. ఎవడాడు? లార్డ్ ఎలిన్బరో అనే ఒక అప్పటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఉంటుండే. ఆ లార్డ్ ఎలిన్బరో ఎవరైతే ఉన్నారో ఆయన దాన్ని అపోజ్ చేయడం వల్ల అది ఎన్ఫోర్స్ అవ్వలేదు, అది అమలు కావలేదు. ఓకేనా? రైట్. సో స్లేవరీ వాజ్ అబాలిష్డ్ బట్ నాట్ ఎన్ఫోర్స్డ్, అమలు కాలేదు. ఎందుకంటే లార్డ్ ఎలిన్బరో అప్పుడు గవర్నర్ జనరల్ ఉన్నాడు. ఆ ఊకో కాక ఏం చేసిండు? సో అపోజ్ చేయడం వల్ల అది ఎన్ఫోర్స్ అవ్వలేదు, ఇంప్లిమెంట్ అవ్వలేదు. క్లియర్ అండి? రైట్. సో ఇప్పుడు మనం లాస్ట్ స్లైడ్లో కావచ్చు అండ్ ఈ స్లైడ్లో కావచ్చు మాట్లాడుకున్న ఈ అంశాలన్నీ మనకి 1833 చార్టర్ యాక్ట్కి సంబంధించినవి. చాలా ఎగ్జామ్స్లో గ్రూప్ 1లో, గ్రూప్ 2లో అండ్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్లో మనం చెప్పుకున్న టాపిక్స్ నుంచి మనకి చాలా క్వశ్చన్స్ రావడం జరిగింది. వాటిని మీరు మైండ్లో పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ 1833 అయింది కదా, ఇంకా చార్టర్ యాక్ట్ సిరీస్లో లాస్ట్ యాక్ట్ అండి 1853. సో దాన్ని చూద్దాం. రైట్. సో 1853 చార్టర్ యాక్ట్, మై డియర్ ఫ్రెండ్స్, ఇన్ ద సిరీస్ ఆఫ్ ది చార్టర్ యాక్ట్స్ దిస్ ఈస్ ద లాస్ట్ చార్టర్ యాక్ట్. ఓకేనా? సో దిస్ ఈస్ ద లాస్ట్ చార్టర్ యాక్ట్. చార్టర్ యాక్ట్స్ యొక్క సిరీస్లో ఇది చివరి యాక్ట్ అండి, లాస్ట్ యాక్ట్. ఓకేనా? లాస్ట్ యాక్ట్. రైట్. బాగానే ఉంది. యునో వాట్, దిస్ యాక్ట్ వాజ్ సిగ్నిఫికెంట్ కాన్స్టిట్యూషనల్ ల్యాండ్ మార్క్ అండి. ఈ యొక్క చార్టర్ యాక్ట్ ఏదైతే ఉందో ఒక సిగ్నిఫికెంట్ కాన్స్టిట్యూషనల్ టర్నింగ్ పాయింట్. ఐఎమ్ సెయింగ్ దట్ దిస్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ టర్నింగ్ పాయింట్ అంటున్నా. ఎందుకు అంటున్నా అంటే ఫీచర్స్లో చూద్దాం. ఓకే? రైట్. ఫస్ట్ వన్ ఏం చేసింది తెలుసా? ఇది మనకు చెప్పినా కదా, దిస్ చార్టర్ యాక్ట్ ఫస్ట్ టైం సపరేటెడ్ అంటే ఏంటి? విడగొట్టి పడదొబ్బింది. ఏం పడదొబ్బింది? విడగొట్టి. సో దట్ ఈస్ ద గవర్నర్ జనరల్ కౌన్సిల్ ఉంది కదా, జీజీసీ, గవర్నర్ జనరల్ కౌన్సిల్ యొక్క ఫంక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని సపరేట్ చేసింది. గవర్నర్ జనరల్ కౌన్సిల్ ఉండగా, సో గవర్నర్ జనరల్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేటివ్. సో ఎగ్జిక్యూటివ్ వింగ్ ఆర్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ అండ్ లెజిస్లేటివ్ వింగ్ ఆర్ లెజిస్లేటివ్ ఫంక్షన్స్గా సపరేట్ చేయడం జరిగింది. హ్యావ్ ఎ లుక్ హియర్. సో ఫస్ట్ టైం గవర్నర్ జనరల్ కౌన్సిల్స్ యొక్క లెజిస్లేటివ్ ఫంక్షన్స్ని, ఎల్ఎఫ్ అంటే లెజిస్లేటివ్ ఫంక్షన్స్, ఈఎఫ్ అంటే ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ని సపరేట్ చేసింది. ఓకేనా? రైట్. ఇక సపరేట్ చేసి అప్పటితో ఊకోలే, నేను అట్లా ఎందుకు ఊకుంటా, ఇంకా ముచ్చట చేస్తా అని చెప్పింది. ఇంకేం ముచ్చట చేసింది? దట్ ముచ్చట గోస్ లైక్ దిస్. వాట్ ఈస్ దట్ ముచ్చట? దట్ ముచ్చట ఈస్ 6 న్యూ మెంబర్స్ని యాడ్ చేసింది అండి ఈ యొక్క గవర్నర్ జనరల్ కౌన్సిల్కి. ఓకేనా? 6 ఒక 6 న్యూ మెంబర్స్. ఓకేనా? 6 న్యూ మెంబర్స్ని యాడ్ చేసింది. ఈ యొక్క 6 న్యూ మెంబర్స్ని ఏమంటాం? లెజిస్లేటివ్ కౌన్సిలర్స్ అంటాం. లెజిస్లేటివ్ కౌన్సిలర్స్ ఎక్కడికి యాడ్ చేసింది? ఆ యొక్క గవర్నర్ జనరల్ కౌన్సిల్కి యాడ్ చేసింది. ఓకేనా? సో కొత్తగా 6 మంది లెజిస్లేటివ్ కౌన్సిలర్స్ని యాడ్ చేసింది ఆ యొక్క గవర్నర్ జనరల్ కౌన్సిల్కి. ఇక బాగానే ఉంది, పెద్దగా అయిపోయింది కదా గవర్నర్ జనరల్ కౌన్సిల్. అప్పుడు మరి నేను ఇంతకుముందు చెప్పిన మీకు ఇక్కడ ఒక లెజిస్లేటివ్ వింగ్ ఆర్ లెజిస్లేటివ్ ఫంక్షన్స్ని, ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ని మనం అంటే సపరేట్ చేసింది ఈ యొక్క చట్టం. అప్పుడు ఏమైంది తెలుసా?
ఇప్పుడు గవర్నర్ జనరల్కి అంటే ఎగ్జిక్యూటివ్ వింగ్ ఒకటి అయిపోయింది అండ్ గవర్నర్ జనరల్కి లెజిస్లేటివ్ వింగ్ ఒకటి అయిపోయింది. అప్పుడు ఏమైంది, సో దీన్ని మనం ఏమనొచ్చు అంటే ఇప్పుడు ఒక లెజిస్లేటివ్ పర్సన్స్ వచ్చారు కాబట్టి సో దిస్ యాక్ట్ ఆల్సో లైక్ వన్ మోర్ థింగ్ డన్, దట్ ఈస్ గవర్నర్ జనరల్స్ లెజిస్లేటివ్ వింగ్ అనేది మనకి ఒకటి ఏర్పాటు కావడం జరిగింది, లేదా గవర్నర్ జనరల్స్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటాం మనం దాన్ని గవర్నర్ జనరల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అని అనొచ్చు, లేకపోతే ఇండియన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అని కూడా అనొచ్చు. ఓకే, హ్యావ్ ఎ లుక్ హియర్. సో గవర్నర్ జనరల్స్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనొచ్చు దాన్ని మనం, లేకపోతే అంటే గవర్నర్ జనరల్ కౌన్సిల్ అంటే ఇండియాకి మొత్తం ఉంటాడు కాబట్టి మళ్ళీ దానికి ఇంకో పేరు ఏంది, సో ఇండియన్ లెజిస్లేటివ్ కౌన్సిల్గా కూడా మనం చెప్పవచ్చు అండి. ఓకేనా, సో ఇది కూడా మనకి దీనికి సంబంధించిన వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, రైట్ అండి. అండ్ నెక్స్ట్ గైస్, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ఒక లెజిస్లేటివ్ వింగ్ ఉందని చెప్పేసి. ఆ యొక్క లెజిస్లేటివ్ వింగ్ అనేది ఇట్ ఆల్సో వర్క్స్ యాజ్ ఏ మినీ పార్లమెంట్. ఒక చిన్న పార్లమెంట్ లాగా ఈ యొక్క లెజిస్లేటివ్ వింగ్ అనేది పనిచేస్తుంది. ఓకేనా, ఈ యొక్క గవర్నర్ జనరల్ యొక్క లెజిస్లేటివ్ వింగ్ అనేది ఒక మినీ పార్లమెంట్ లాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఈ యొక్క గవర్నర్ జనరల్ లెజిస్లేటివ్ వింగ్ అనేది కూడా యాజ్ ఇట్ ఈజ్గా బ్రిటిష్ పార్లమెంట్ ప్రొసీజర్స్ అక్కడ ముచ్చట ఏదైతే జరుగుతుందో అదే చేస్తుంది. కాబట్టి ఈ యొక్క గవర్నర్ జనరల్ లెజిస్లేటివ్ వింగ్ని మనం ఏమంటున్నాం, మినీ పార్లమెంట్ అంటున్నాం. ఓకేనా, రైట్ అండి. సో ఇది దీనికి సంబంధించింది. అండ్ నెక్స్ట్ ఇంకా దీంట్లో కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి 1853లో, వాటిని మనం చూద్దాం. రైట్ అండి. సో 1833 ఏం చేసింది, అటెంప్టెడ్ టు ఇంట్రడ్యూస్ ద ఓపెన్ కాంపిటీషన్ సిస్టమ్ నా, బట్ ఈ చట్టం ఏం చేసిందంటే దిస్ యాక్ట్ వాజ్ introduced open competition system to recruit the civil servants. Okay, so guys, ఈ చట్టం ఓపెన్ కాంపిటీషన్ సిస్టమ్ ఏదైతే ఉందో, బహిరంగ పోటీ వ్యవస్థ ఏదైతే ఉందో దానిని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓకేనా, ప్లీజ్ రిమెంబర్ దాట్. అండ్ నాట్ ఓన్లీ దట్ మై డియర్ ఫ్రెండ్స్, ఇంకా అప్పుడు మనకి సివిల్ సర్వీసెస్లో రెండు ముచ్చట్లు ఉంటుండే. వన్ ముచ్చట ఈజ్ కోవనెంటెడ్ సివిల్ సర్వీసెస్ అండ్ అనదర్ ముచ్చట ఈజ్ అన్కోవనెంటెడ్ సివిల్ సర్వీసెస్. కోవనెంటెడ్ సివిల్ సర్వీసెస్ అంటే ఏంటి అంటే హయ్యర్ లెవెల్ సివిల్ సర్వీసెస్ని మనం కోవనెంటెడ్ సివిల్ సర్వీస్ అంటాం, మరి లోయర్ లెవెల్ సివిల్ సర్వీసెస్ని అన్కోవనెంటెడ్ సివిల్ సర్వీస్ అంటాం. అట్లా సివిల్ సర్వీసెస్ని రెండుగా విడిచేసి ఏదైతే కోవనెంటెడ్ సివిల్ సర్వీసెస్ ఉందో ఆ కోవనెంటెడ్ సివిల్ సర్వీస్ అనేవి దే ఆర్ థ్రోన్ టు ఓపెన్ టు ద ఇండియన్స్. అంటే హయ్యర్ లెవెల్ సివిల్ సర్వీసెస్లో ఇండియన్స్ కూడా పార్టిసిపేట్ చేయవచ్చు అని చెప్పిందండి ఈ యొక్క చట్టం. అట్లనే ఇప్పుడు ఇదంతా ముచ్చట జరుగుతుంది కదా సివిల్ సర్వీసెస్ అది ఇది అంతా, అప్పుడు ఏం చేసిందంటే ఒక మెకాలే కమిటీని కూడా అండి. సో వన్ కమిటీ ఇస్ కాల్ మెకాలే కమిటీ. మెకాలే కమిటీ అనేది మనకి 1854లో ఏర్పాటు చేయడం జరిగింది, సెటప్ చేయడం జరిగింది. ఆ యొక్క మెకాలే కమిటీ అనేది కమిటీ ఆన్ ఇండియన్ సివిల్ సర్వీసెస్. ఇంపార్టెంట్, ప్లీజ్ నోట్ ఇట్. ఓకే, కమిటీ ఆన్ ఇండియన్ సివిల్ సర్వీసెస్, ఆ యొక్క మెకాలే కమిటీని 1854లో మనకి ఏర్పాటు చేయడం జరిగింది. సో దిస్ ఈస్ ద వన్ థింగ్. నెక్స్ట్ ఈ యొక్క చట్టం ఏం చేసింది అంటే, సో దిస్ యాక్ట్ ఎక్స్టెండెడ్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ టెన్యూర్. ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క టెన్యూర్ని ఎక్స్టెండ్ చేసింది, కానీ ఇట్ డిడ్ నాట్ ఎక్స్టెండెడ్ ఫర్ ఎ స్పెసిఫిక్ పీరియడ్. అంటే ఒక 10 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేస్తా, ఒక 20 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేస్తా అని చెప్పలే. ఎప్పుడు పడితే అప్పుడు నువ్వు బోల్ రావాయి, మస్తు అయిపోయింది నీ ముచ్చట, నీ ఓవర్ యాక్షన్ ఎక్కువ అయిపోయింది, సాల్తీ గమ్మునుండు అని చెప్పేసి ఎక్స్టెండ్ చేసింది, కానీ ఇంత టైం ఇస్తున్నా నీకని చెప్పలేదు. నేను ఎప్పుడు తట్టా బుట్టా చదువుకొని పోమంటే నువ్వు అప్పుడు పోవాలా అన్నట్టు మాట్లాడింది. ఓకే, కంపెనీస్ రూల్ అనేది ఎక్స్టెండ్ చేసింది, కానీ ఎంతకాలం ఉండాలి అనేది మాత్రం స్పెసిఫై చేయలేదు ఈ యొక్క చట్టము. ఓకేనా అండి, రైట్. సో దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. మనం ఇంతకుముందు చెప్పినామండి. సో గవర్నర్ జనరల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంది కదా, ఈ యొక్క లెజిస్లేటివ్ కౌన్సిల్, ఈ యొక్క గవర్నర్ జనరల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లోనికి ఫస్ట్ టైం లోకల్ రిప్రజెంటేషన్. అంటే మనకి లోకల్ అంటే ఏంటి, ఈ యొక్క ఏదైతే గ్రాస్ రూట్స్ లెవెల్లో ఉంటుంది కదా, అంటే లోకల్ ప్రాతినిధ్యాన్ని, అంటే ఈ యొక్క లోకల్లో ఉండే ప్రాతినిధ్యాన్ని ఎవరికి ఇచ్చింది, గవర్నర్ జనరల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో లోకల్ ప్రాతినిధ్యాన్ని కూడా తీసుకుంది అండి ఒక చట్టం. అయ్యా ఇయ్యాలి మీరని చెప్పింది. అక్కడ మనం 6 మెంబర్స్ చెప్పినాం కదా, ఆ 6 మెంబర్స్లో 4 స్థానిక ప్రాంతాల నుంచి ప్రాతినిధ్యం వహించాలి అని చెప్పిందండి. ఓకేనా, 1 సెకండ్. ఒక 6 మెంబర్స్లో, ఈ యొక్క 6 మెంబర్స్లో 4 లోకల్స్ నుంచి లోకల్ అండి, వీళ్ళు లోకల్స్ అయి ఉండాలి అని చెప్పింది. అవునా, మరి 4 లోకల్స్ కదా. ఫస్ట్ టైం ఇంటూ లోకల్ రిప్రజెంటేషన్ ఇన్ ఇండియన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆర్ గవర్నర్ జనరల్స్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్. ఆ రెండు ఒకటే కాబట్టి ఏదైనా ఒకటే. ఓకేనా, సో దీంట్లో 4. మరి 4 ఎక్కడెక్కడి నుంచి ఉండాలి సార్, ఎక్కడెక్కడి నుంచి అంటే బాంబే నుంచి ఒక ఆయన, బెంగాల్ నుంచి ఒక ఆయన,
మద్రాస్ నుంచి ఒక ఆయన, ఆగ్రా నుంచి ఒక ఆయన. ఈ నలుగురు లోకల్స్ ఇండియన్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఉండాలి అని చెప్పేసి ఈ యొక్క చట్టం చెప్పింది. ఓకేనా? సో 4/6 మద్రాస్, బాంబే అండ్ బెంగాల్ అండ్ ఆగ్రా. క్లియర్ అండి? రైట్. సో ఇది మనకి 1853 చార్టర్ చట్టము. ఇక్కడతో మనకి ఏమైపోయింది? ఇక్కడతో మనకి కంపెనీ రూల్ ఏదైతే ఉందో, ఓకేనా, కంపెనీ రూల్, ఈ యొక్క కంపెనీ రూల్ ఏదైతే ఉందో అది మనకి ఎండ్ అయిపోయింది. ఎండ్. ఓకేనా? కంపెనీ రూల్ ఈస్ ఎండ్. నౌ ఇక్కడ నుంచి మనకి ఏం స్టార్ట్ అవుతుంది? క్రౌన్ రూల్ అనేది స్టార్ట్ అవుతుందండి. క్రౌన్ రూల్. సో క్రౌన్ రూల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా? సో అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అండి క్రౌన్ రూల్? సో ఈ యొక్క 1858 నుంచి మనకి టిల్ 1947 వరకు ఇండిపెండెన్స్ వచ్చేంత వరకు జరిగింది. క్లియరా? సో వీటిని మనం డిస్కస్ చేద్దాం నెక్స్ట్ క్లాస్లో. ఓకే, రైట్.